ఈ ఉదయకాలం దేవుని వాక్యం నుండి సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. 8-9 వచనాలు. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాను. 12వ వచనం కూడా చదువుకుందాం. 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేస్తానని చెప్పి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, మరొకసారి మీకు వందనాలు. ఆరాధనలో మీరు మమ్మల్ని నడిపించారు నాయన, మీకు వందనాలు. మరి కొంతసేపు మీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మీరే మాతో మాట్లాడమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మనం మొదటిగా హన్నాను గూర్చి కొన్ని సంగతులు మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత గత ధ్యానంలో మనం సమూయేలును గూర్చి కొన్ని సంగతులు మనం తెలుసుకున్నాం. ప్రాముఖ్యంగా నాజీరు చేయబడిన సమూయేలు, అలాగే సమూయేలుకి బాప్తీసమిచ్చు యోహానికి మధ్య ఉన్న పోలికలు, వ్యత్యాసాలు, అలాగే ప్రవక్త అయిన సమూయేలు, సమూయేలు పుట్టుక, సమూయేలు ఎదుగుదల, అలాగే సమూయేలు సిద్ధపాటు, వీటన్నిటిని కూడా మనం గత వారంలో ధ్యానం చేశాం. ఇప్పుడు సమూయేలు యొక్క పరిచర్య మనం చూడబోతా ఉన్నాం. మనం చదువుకున్న 7వ అధ్యాయంలో మనం ఆ సంగతులు ధ్యానం చేయబోతా ఉన్నాం. దానికన్నా ముందు 4వ అధ్యాయంలో ఏం జరిగిందో క్లుప్తంగా 2 మాటలు తెలుసుకుందాం. అంటే మనం ప్రస్తుతం సమూయేలు మీద దృష్టి పెట్టాం కదా. ఏలీ గురించి కానీ, ఏలీ కుమారులైన హోఫ్నీ ఫీనెహాసుల గురించి కానీ వాటిని మనం ఈ ధ్యానంలో కలపటలేదు, దాన్ని విడిగా మనం చూస్తాం. అందుకే 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయకుండా ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం? 7వ అధ్యాయానికి వచ్చాం. ఆయన 4వ అధ్యాయంలో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకోవటం మనకు ఎంతైనా ప్రయోజనకరం. మనందరూ తెలుసు, యాజకుడైన ఏలీ వృద్ధుడైపోయాడు. అతని కుమారులైన హోఫ్నీ ఫీనెహాసులు వారి ప్రవర్తన దేవుని దృష్టికి సరిగా లేదు. వారు దేవాలయంలోనే పాపం చేసేవారుగా ఉన్నారు. అంటే ఇశ్రాయేలు చరిత్ర పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆ దినాల్లో సమూయేలు పుట్టాడు. అయితే సమూయేలు తన నాయకత్వానికి రాకముందే జరిగిన సంభవాలన్నీ 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. 4వ అధ్యాయం ఒకసారి తిప్పుదాం, చూడండి. 4వ అధ్యాయం తిప్పుదాం. మొదటి వచనం చదువుతున్నాను నేను. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫెకులో దిగారు. కాబట్టి 4వ అధ్యాయం దేని గురించి చెప్తుందన్నమాట? ఓ యుద్ధాన్ని గురించి చెప్తాం. మనం చదువుకున్న 7వ అధ్యాయం కూడా యుద్ధమే. అలాగే 4వ అధ్యాయంలో యుద్ధం ఎక్కడ జరిగింది? ఎబెనేజరులో అన్నాడు కదా. ఇందాక 7వ అధ్యాయంలో కూడా మనం చదివాం. ఏమని చదివాం అక్కడ? 2 కూడా ఎబెనేజర్లో జరిగిన యుద్ధాలే. ఎబెనేజర్ అనే పేరు ఎక్కడ పెట్టారు? ఏ అధ్యాయంలో?
7వ అధ్యాయం. మరి 4వ అధ్యాయంలో ఎట్టొచ్చింది ఎబెనేజరు? పేరు పెట్టింది 7వ అధ్యాయంలో కదా, మరి 4వ అధ్యాయంలోకి ఎలా వచ్చింది? కానీ గ్రంథం రాసింది ఎప్పుడు? గ్రంథం రాసేటప్పటికీ 4వ అధ్యాయం అయిపోయింది, 7వ అధ్యాయం కూడా అయిపోయింది. కాబట్టి 4వ అధ్యాయంలోనే దాన్ని ఏమని ఏ పేరుతో పిలిచాడు? ఎబెనేజరు అని పేరుతో పిలిచాడు. ఎబెనేజర్లో ఓ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఇశ్రాయేలీలు భయంకరంగా ఓడిపోయారు. 2వ వచనం చివరి మాటలు చూడండి. ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులయ్యారు. యుద్ధ భూమిలోనే 4,000 మంది చనిపోయారు. అప్పుడు వెంటనే వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, అరే ఇంకా మనం గెలిచేట్లేము, ఇక మనం అస్సలు రంగంలో దించాల్సిందే అని ఈ హోఫ్నీ ఫీనెహాసులు చేసిన ఆలోచన ఏంటంటే, యెహోవా నిబంధన మందసాన్ని ఎక్కడ తీసుకురావాలనుకున్నారు? యుద్ధ భూమిలోకి తీసుకొని రావాలి. ఎక్కడుండాలి యెహోవా నిబంధన మందసం? దేవుడు దానికో గుడారం ఏర్పరిచాడు కదా. ఆ గుడారంలో ఉండాల్సిన, షిలోహులో గుడారంలో ఉండాల్సిన నిబంధన మందసాన్ని ఎక్కడ తీసుకొని వచ్చారు? యుద్ధ భూమిలోకి తీసుకొని వచ్చారు. యుద్ధ భూమిలోకి తీసుకురాగానే మనుషులకి ఎక్కడ లేనంత ఉత్సాహం వచ్చేసింది ఇశ్రాయేలీలకి. అరే ఇప్పుడు దాకా ఓడిపోయాం, ఇప్పుడు మన మందసం వచ్చేసింది, కాబట్టి ఇంకేముంది, మనం గెలుస్తాం అని ఏం చేశారట? 5వ వచనం చూద్దామా? యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనినిచ్చునంత గొప్ప కేకలు వేసిరి. భూమి ప్రతిధ్వనిచ్చే అంతగా గొప్ప కేకలు వేస్తారట. వీళ్ళ కేకలు వినగానే ఫిలిష్తీయులకు భయం వేసింది. ఏంట్రా ఏదో జరిగిపోతుంది ఇశ్రాయేల్ భూభాగంలో, ఇశ్రాయేల్ దేవుడు వచ్చేసాడట, అమ్మో మరి మనం ఏమైపోతామో అని వారు కూడా కేకలు పెట్టడం మొదలేశారు. 6వ వచనం చూడండి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారి ఇలాగూ సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతుల నుండి మనలను ఎవరు విడిపింపగలరు? చాలా భయం వేసిపోయిందట ఫిలిష్తీయులకి. ఇశ్రాయేలీలకేమో కేకలు పెట్టేస్తున్నారు, ఫిలిష్తీయులేమో భయపడిపోతా ఉన్నారు. అయినా ఫిలిష్తీయులు ధైర్యం చెప్పుకున్నారు ఒకళ్ళకొకళ్ళు, అరే ఇప్పుడు మనం భయపడితే సరిపోదు, మనం ఇంకా పట్టుదలగా యుద్ధం చేయాలి, ఎలాగైనా మనం ఇశ్రాయేలీని ఓడించాలి అని యుద్ధం చేశారు. నిజానికి ఇప్పుడు యుద్ధం చేస్తే ఇంతకన్నా ముందు కన్నా ఇంకా సులభంగా యుద్ధం జరిగిపోయింది. ఇశ్రాయేలీలు భయంకరంగా ఓడిపోయారు. ఇశ్రాయేల్ ఓడిపోవడం కూడా మాత్రమే కాదు, యెహోవా నిబంధన మందసం ఎవరు దొరికింది? ఫిలిష్తీయులు దొరికింది. ఇక అంత విచారకరం కదా. నిబంధన మందసం వచ్చేస్తే ఇంకేముంది, మనకి జయం వచ్చేస్తే అనుకున్నారు. కానీ సాక్షాత్తు నిబంధన మందసమే ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? ఫిలిష్తీయుల చేతిలోనికి వెళ్ళిపోయింది. అప్పుడు 3,000 మంది, క్షమించండి 30,000 మంది చనిపోయారు. ఇందాక చనిపోయిన వాళ్ళు 4,000, ఇప్పుడు 30,000 మంది ఇశ్రాయేలీలు చనిపోయారు. 12వ వచనం చూస్తే, ఇదిగో ఆ యాజకులు ఉన్నారే హోఫ్నీ ఫీనెహాసు, ఇద్దరు ఒకసారి చనిపోయారు. అలాగే 15వ వచనం చూస్తే, ఏలీ 98 ఏండ్ల వాడై ఉండెను, అతనికి దృష్టి మందగలినందున అతని కండ్లు కానరాకుండెను. 18వ వచనం,
దేవుని మందసమున మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాడు. హోఫ్నీ ఫీనెహాసులేమో యుద్ధ భూమిలో చనిపోయారు, ఏలీనేమో ఇంట్లోనే చనిపోయాడు. ఆ తర్వాత 21వ వచనం చూస్తే, ఇదిగో ఏలీ కోడలు కదా దేవుని మందసం పట్టబడినదని సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేల్లో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టను. ఈకాబోదు అని పేరు పెట్టి ఆమె కూడా చనిపోయింది. ఎంత విచారకరం కదా. వరుసగా అన్ని ఓటములే. ఇశ్రాయేలీలు అత్యంత దిగజారిన స్థితిలోనికి వెళ్ళిపోయారు 4వ అధ్యాయంలో. అప్పుడు సమూయేలు పుట్టాడు, కానీ సమూయేలు నాయకత్వం మాత్రం లేదు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న 7వ అధ్యాయంలో సమూయేలు ఎలా ఉన్నాడు? మనకి ఓ నాయకుడిగా తన పరిచర్యను ప్రారంభించాడు. ఇదిగో యెహోవా నిబంధన మందసం అక్కడికి వెళ్ళిపోయింది. ఆ ఫిలిష్తీయుల మధ్యలో మందసం అక్కడుండగా దేవుడు తనను తాను వారి ఎదుట మహిమపరుచుకున్నాడు. దేవుని మహిమపరచడం వీళ్ళకి చేత కాకపోయినా ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు తను తాను మహిమపరుచుకున్నాడు. యెహోవా నిబంధన మందసం అక్కడ చాలా గొప్ప కార్యాలు జరిగించింది. అప్పుడు మళ్ళీ 7వ అధ్యాయంలో వారు యుద్ధానికి బయలుదేరటం మనం గమనిస్తా ఉన్నాం. యెహోవా నిబంధన మందసం ఆ మధ్యలో జరిగిన సంభవాలన్నీ క్లుప్తంగా గుర్తెచ్చుకుందాం. చూడండి, యెహోవా నిబంధన మందసం 7 నెలలు ఫిలిష్తీయుల మధ్యలో ఉంది. 7 నెలలు ఫిలిష్తీయుల మధ్యలో ఉంటే ఆ 7 నెలల్లో 3 చోట్ల మార్చారు దాన్ని. ఎక్కడుంటే అక్కడ మనుషులకి ఏమొచ్చినాయట? గడ్డలు వచ్చినాయట. గడ్డల రోగం వచ్చిందట. భయపడిపోయి ఒక చోట నుంచి ఇంకో చోటకి 3 చోట్లకి మార్చారు. వరుసగా నిబంధన మందసం ఇశ్రాయేలీల మధ్యలోకి వచ్చింది. బేత్షెమెషు అనే చోటికి వచ్చింది. బేత్షెమెషు దగ్గరకు రాగానే ఇశ్రాయేలు ఆహ్వానించారు, చాలా సంతోషించారు. నిబంధన మందసం మా మధ్యకు వచ్చిందని. కానీ వాళ్ళు చేసిన పని ఏంటంటే తొందరపాటుని దాన్ని తెరచి చూశారట. ఆ తెరచి చూడటంతో 50,070 మంది చనిపోయారు బేత్షెమెషులో. ఇక భయపడిపోయారు వాళ్ళు. అందుకని కబురు చేసి, అయ్యా ఇది మా దగ్గర వద్దు అని కిర్యత్యారీము వాళ్ళకి కబురు చేశారట. కిర్యత్యారీము తీసుకొని వెళ్ళారు యెహోవా నిబంధన మందసం. అబీనాదాబు ఇంటిలో ఉంచారట. అక్కడ అబీనాదాబు కుమారుడైన ఎలియాజర్ని యాజకుడిగా ప్రతిష్ఠించారట. 7వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. చూడండి, 7వ అధ్యాయం 2వ వచనం. మందసము కిర్యత్యారీములో నిండిన కాలము 20 సంవత్సరం ఆయన. ఈ కిర్యత్యారీములో ఎంతకాలం ఉందట? 20 సంవత్సరాలు యెహోవా నిబంధన మందసం ఉంది. మామూలుగా మందసం ఎక్కడ ఉండాలి? షిలోహులో ఉండాలి కదా, ప్రత్యక్షపు గుడారంలో ఉండాలి. కానీ మందసం ఎక్కడికెక్కడికి వెళ్ళింది? ఫిలిష్తీయుల దేశం అంతా తిరిగింది. తర్వాత బేత్షెమెషు వచ్చింది. తర్వాత కిర్యత్యారీం వచ్చింది. కిర్యత్యారీంలో ఎన్ని సంవత్సరాలు ఉంది? 20 సంవత్సరాలు. మరి ఎన్నాళ్ళు మరి గుడారంలో ఏం జరగాల? దేవునికి బలి అర్పణలు జరగాల కదా. మరి కిర్యత్యారీంలో ఏమీ బలి అర్పణలు జరిగినట్టుగా లేవు. కానీ మరొక చోట జరిగినట్టుగా మాత్రం మనకి ఇదే సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో కనిపిస్తుంది. చూద్దాం, చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. సరే, ఆ అధ్యాయం అంతా
చదివే సమయం మనకు లేదు, కానీ దాంట్లో ఉన్న మాటలు మనం క్లుప్తంగా గుర్తు తెచ్చుకుందాం. మొదటి సమూయేలు 21వ అధ్యాయంలో నోబు పట్టణంలో యాజకుడైన అహీమెలకు ఉన్నాడట. నిజానికి ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ యాజకులే. అసలు ఆ పట్టణం పేరే యాజకుల పట్టణం. ఆ యాజకుల పట్టణంలో యెహోవా సన్నిధిలో మందిరంలో జరగాల్సిన పనులన్నీ అక్కడ జరుగుతున్నాయి. సన్నిధి రొట్టెల బల్ల ఉంది అక్కడ, దాని మీద ఆ రొట్టెలు ఉంచుతూ ఉన్నారు. అంటే మందిర సేవ అక్కడ జరుగుతుంది. అంటే మందిరం 2 భాగాలు అయిపోయిందనమాట కదా. మందిరంలో ఉండాల్సిన నిబంధన మందసం ఎక్కడుంది? కిరియత్యారీంలో ఉంది. మిగిలినవి ఎక్కడ ఉన్నాయి? నోబులో ఉన్నాయి కదా. నోబులో మందిర సేవ అంతా కూడా కొనసాగుతూ ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. 12వ అధ్యాయం 24వ వచనం. ఓకే, చదవ. 24 కాదు, 4వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 4వ వచనం. అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. ఎవరు ఈ పని చేసింది? దావీదు. ఎక్కడ జరిగింది ఇది? ఇందాక మనం చెప్పుకున్నామే, మొదటి సమూయేలు 21వ అధ్యాయంలో జరిగింది. అంటే నోబు పట్టణంలో జరిగింది. అంటే నోబు పట్టణంలో దేవుని మందిరం ఉన్నట్టుగా ఇక్కడ రాస్తా ఉన్నాడు కదా. దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు దావీదు తిన్నాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, కిరియత్యారీంలోనేమో యెహోవా నిబంధన మందసం ఉంది, ఇదిగో నోబులోనేమో మందిర సంబంధమైన సేవ జరుగుతూ ఉంది. అంటే 2 భాగాలు అయిపోయినాయి అక్కడున్న పరిస్థితి. మంచిది. ఇప్పుడు మన సందర్భానికి మళ్ళా వద్దాం. మొదటి సమూయేలు 7వ అధ్యాయం. కిరియత్యారీములోనికి యెహోవా నిబంధన మందసం వచ్చింది. అంటే 7 నెలలు ఫిలిష్తీయుల దేశంలో ఉన్న మందసం మళ్ళా వారి మధ్యకి వచ్చింది. ఇది వారికి కొంత సంతోషాన్ని కలిగించే విషయమే కదా. తాము పోగొట్టుకున్న మందసం మళ్ళా వారి మధ్యకు వచ్చింది. కానీ విచారకరం ఏంటంటే, మందసం మళ్ళీ ఇశ్రాయేల్ దేశానికి వచ్చింది, కానీ ఇశ్రాయేలీల మనసులు మాత్రం ఇంకా యెహోవా వైపు తిరగలేదు, యెహోవా తట్టు తిరగలేదు. అందుకని ఇప్పుడు సమూయేలు వారిని ఏమని హెచ్చరిస్తున్నాడో చూద్దాం. చూడండి, 3వ వచనం. 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేల్ అందరితో ఎట్లైనను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అంతటా ఇశ్రాయేలీలు బయలుదేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. ఇప్పుడు సమూయేలు అంటున్నాడు, సమూయేలు తన నాయకత్వాన్ని ప్రారంభించాడు. వీళ్ళు అనుకున్నారు నిబంధన మందసం మన మధ్య ఉంటే చాలు అనుకున్నారు, యుద్ధ భూమిలో ఉంటే జయం వచ్చేస్తే అనుకున్నారు. మళ్ళీ మన దేశానికి వచ్చింది కాబట్టి మనకు జయం వస్తుంది అనుకుంటున్నారు. కానీ సమూయేలు అంటున్నాడు, నిబంధన మందసం మీ మధ్య ఉందో లేదో కాదయ్యా ముఖ్యం, ముందు మీ హృదయాలు ఆయన వైపు తిరగాలి. ఆయన వైపు మీ హృదయాలు తిరగాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు వరకు మీరు దేవతలను పూజిస్తూ ఉన్నారే, ఆ దేవతలన్నిటినీ తీసి పారవేయాలి. ఎవరెవరు దేవతలు ఉన్నాయట అక్కడ? బయలుదేవతలు, అష్టారోతు దేవత. మన మొదటి రాసుల గ్రంథంలో చూస్తే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా కనిపిస్తారు. చూద్దాం, చూడండి. మొదటి రాసులు 18వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. మొదటి రాసుల గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం.
అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, ఆషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువలు నంపమని చెప్పాను. అష్టారోతు ప్రవక్తలేమో 400 మందట, బయలు ప్రవక్తలేమో 450 మంది. అంటే మొత్తం ఎంతమంది అయ్యారు ప్రవక్తలు? 850 మంది అయ్యారు. అంటే రాజుల గ్రంథం వచ్చేటప్పటికి జరిగిన సంగతి అది. అయితే అంతకుముందే వారి మధ్య ఆ దేవతలు ఉన్నాయి, వాటిని పూజిస్తూ ఉన్నారు. ఇప్పుడు సమూయేలు అంటున్నాడు, ఇదిగో దేవుడు మీకు జయం ఇవ్వాలంటే నిబంధన మందసం మీ మధ్యకు వచ్చినంత మాత్రం సరిపోదు, మీరు సరి చేసుకోవాలి. ముందు మీరు క్లీన్ చేసుకోవాలా, మీ హృదయాలు ఆయన తట్టు తిప్పాల. ఇదిగో మీరు ఇప్పటి వరకు పూజిస్తున్న దేవతలన్నిటినీ వదిలేయాలా అని సమూయేలు వారిని హెచ్చరించినట్టుగా మనకి 2-3-4 వచనాల్లో మనకు కనిపిస్తాం. మన జీవితాల్లో కూడా జయం చూడాలంటే ఏం తీసేయాలి? మనలో దేవునికి ఆయాసకరమైన ఏమున్నాయో అవి తీసేయాలా. అవి తీసేయకుండా అవి ఇవి చేసినంత ఉపయోగమే లేదు కదా. దేవుని మందిరాన్ని బట్టో, మందసాన్ని బట్టో, లేకపోతే మన భక్తి కార్యక్రమాలను బట్టో, మనం వాక్యం చదివిన దాన్ని బట్టో, వీటిని బట్టి కాదు కదా. ముందు ఏం చేయాలా? మనలో దేవునికి అయిష్టమైన దాన్ని తీసివేసుకోవాలి. అంటే సమూయేలు ఏమన్నా అంటే ఫస్ట్ మీరు క్లీన్ చేసుకోండి అయ్యా అంటున్నాడు. క్లీన్ యువర్ హార్ట్స్ ఫస్ట్, మీ హృదయాలు శుద్ధి చేసుకోండి అంటున్నాడు. అవును, శుద్ధి చేసుకోవటం చాలా చాలా ప్రాముఖ్యమండి. 19వ శతాబ్దంలో అంటే ఇంచుమించుగా 1850-60 సంవత్సరాల వరకట చాలామంది స్త్రీలు ప్రసవ కాలంలో చనిపోయేవాళ్ళట. అంటే ప్రతి 6గురికి ఒక స్త్రీ చనిపోయారు. చాలా విచారకరం కదా. 6గురిలో ఒకటంటే సమయం ఎంత? 100కి 16 మంది. అంటే 100 మంది గర్భిణీ స్త్రీల్లో ప్రసవ కాలంలో ఎంతమంది చనిపోయేవాళ్ళు? 16 మంది చనిపోయేవాళ్ళు. అంటే ఆ దినాల్లో డాక్టర్లు ఏం చేసేవాళ్ళు అంటే అప్పుడు దాకా వాళ్ళు ఏ పనులతో చేశారో అదే చేతులతో వచ్చి డెలివరీ చేసేవాళ్ళు. అప్పుడు దాకా అటాప్సీ చేసేవాళ్ళు. అటాప్సీ అంటే పోస్ట్ మార్టం అంటామే మనం, చచ్చిపోయిన శవానికి చేస్తారు కదా, దాన్ని అటాప్సీ అంటారు. బ్రతికున్న టిష్యూని అనలైజ్ చేస్తే బయాప్సీ అంటారు. అలాగా చచ్చిపోయిన టిష్యూని అనలైజ్ చేస్తే ఏమంటారు? అటాప్సీ అంటారు. వీళ్ళు ఆ శవం దగ్గర అటాప్సీ చేసేవాళ్ళట. అలాగే వెళ్ళి ఏం చేసేవాళ్ళు? ప్రసవం కూడా చేసేవాళ్ళు. లేబర్ రూమ్కి వెళ్ళిపోయేవాళ్ళు. దాంతో వారికి ఇన్ఫెక్షన్ వచ్చేసేది. ప్రత్యేకంగా వారికి ప్రత్యేకమైన జ్వరం, ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే బాలింత జబ్బు అంటారు కదా, అలాగ బాలింత జబ్బు వచ్చి చాలామంది చనిపోయేవాళ్ళట. హంగేరియాలో ఒక డాక్టర్, ఆయన పేరు ఫిలిప్ సెమిలియేవియస్ అనే డాక్టర్, మొట్టమొదట ఆయన అర్థం చేసుకున్నాడట. దీనికి కారణం ఏంటంటే మనం మిగిలినటువంటి పనులు చేసి చేతులు కడుక్కోకుండా వెళ్తున్నాం, అందువల్ల ఇలా జరుగుతుంది అని అర్థం చేసుకున్నాడు. అందుకని ఆయన మిగిలిన ట్రీట్మెంట్ ఏం చేసినా వెంటనే క్లోరిన్ వాటర్తో కడుక్కొని వెళ్ళి డెలివరీస్ చేస్తే ఆయన చేసినప్పుడు 50 మందిలో ఒక స్త్రీ చనిపోయిందట. ఎంతమందేమో 6గురిలో ఒకళ్ళు, ఇప్పుడు 50 మందిలో ఒకళ్ళు. ఇక ఆ సంగతి అందరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పడం ప్రారంభించాడు. ఈయన వారికి అవేర్నెస్ ఇస్తూ ఉన్నాడు. ఇదిగో మనం ఇంతకాలం మన డెలివరీస్ ఫెయిల్ అవుతున్నాయి. కారణం ఏంటంటే మనకి క్లీన్లీనెస్ లేక, మన చేతులు కనుక సరిగ్గా కడుక్కొని వెళ్ళి కనుక మనం డెలివరీ చేస్తే ఇదిగో చాలామంది తల్లుల్ని మనం రక్షించవచ్చు అని చెప్తా ఉంటే
ఎవరు పట్టించుకోలేదట. ఏమవుద్ది, దానికి దీనికి సంబంధం ఏంటి? ఆ రోజుల్లో అంత అవగాహన లేదు కదా. ఇన్ఫెక్షన్ అనేది ఎంత తేలిగ్గా వస్తో ఆ రోజుల్లో అంత అవగాహన లేదు. నిజానికి ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడానికి ఆ దినాల్లో ఇన్ని యాంటీబయాటిక్స్ కూడా లేవు. అందుకని వాళ్ళేం పట్టించుకోలేదట. ఈయనేమో 40 ఇంత ప్రచారం చేసి 47 సంవత్సరాల వయసులోనే చనిపోయాడు. కానీ మనుషులు మాత్రం ఏమీ పట్టలేదు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకి అర్థం చేసుకున్నారు ఆయన చెప్పిన మాట వాస్తవమని. అప్పటి నుంచి చాలామంది స్త్రీలు వారు ప్రసవ సమయంలో వారి ప్రాణాలు కాపాడుకోగలిగారు. కాబట్టి ఏం కావాలి మనకి? శుభ్రత ముఖ్యం. క్లెన్లీనెస్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. మన జీవితంలో జయం పొందాలి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే మనలో శుభ్రత చాలా ముఖ్యం. ఆ సంగతి సమూయేలు వారిని హెచ్చరించాడు. ముందు మీరు బాగు చేసుకోండి, మీరు కడుక్కోండి, అప్పుడు దేవుడు మీకు జయమిస్తాడు అని. కాబట్టి 4వ అధ్యాయంలో ఉన్న యుద్ధానికి 7వ అధ్యాయంలో ఉన్న యుద్ధానికి ఉన్న తేడా ఏంటంటే 4వ అధ్యాయంలో ఏమి లేదు వాళ్ళకి, శుద్ధి లేదు కదా. 7వ అధ్యాయంలో వారు శుద్ధి చేసుకున్నారు. 4వ అధ్యాయంలో వారి నాయకులు ఎవరు వాళ్ళ నాయకులు? హోఫ్ని, ఫీనెహాస్. ఎలాంటి వాళ్ళు? భయంకర్లాళ్ళు కదా. ఇక్కడ నాయకుడు ఎవరు? సమూయేలు కదా. చేంజ్ ఆఫ్ గాడ్ జరిగింది. దట్ మ్యాటర్స్ సో మచ్ ఫర్ అస్. సమూయేలు కాలంలో దేవుడు ఒక గొప్ప జయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు 7వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. చూడండి, 7వ అధ్యాయం 3వ వచనం చదివాం కదా. 5వ వచనం చూద్దాం. అంతటి సమూయేలు ఇశ్రాయేలీలందరినీ మిస్పాకు పిలువనప్పుడు నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని చెప్పగా, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేస్తాను, మీరందరూ మిస్పాకి రండి అన్నాడు. ఇందాకేమో యెహోవా పక్షంగా మాట్లాడాడు కదా, మనుషులందరినీ హెచ్చరించాడు. 3వ వచనంలో మాట చూస్తాం కదా. సమూయేలు ఇశ్రాయేలీయుల అందరితో ఎట్లాగూ అనెను అని. ఇందాకేమో యెహోవా పక్షంగా మనుషులతో మాట్లాడాడు. ఇప్పుడేమో మనుషుల పక్షంగా ఎవరితో మాట్లాడబోతున్నాడు? యెహోవాతో మాట్లాడబోతున్నాడు. ఈ రెండు కూడా చాలా ముఖ్యం. యెహోవా పక్షంగా మనుషులతో మాట్లాడాలా, అలాగే మనుషుల పక్షంగా యెహోవాతో మాట్లాడాలి. సాధారణంగా యెహోవా దగ్గర నుంచి సమాచారం లేకపోతే మాట తీసుకొని మనుషులకు చెప్పేవాళ్ళని ఏమంటారంటే ప్రవక్తలు అంటారు. అలాగే మనుషుల పక్షంగా యెహోవా దగ్గరికి మన యొక్క అర్పణ తీసుకెళ్లే వాళ్ళని యాజకులు అంటారు. అంటే ఇప్పుడు సమూయేలు 2 పనులు చేస్తున్నాడు. ప్రవక్తగా హెచ్చరిస్తున్నాడు, ఒక యాజకుడిగా వీరి పక్షంగా వారి ఎదుట వారిని సమర్పిస్తా ఉన్నాడు అన్నమాట. అప్పుడు 5వ వచనంలో అంటున్నాడు, మీరందరు రండి, నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు. అప్పుడు వారంతా 6వ వచనం చూడండి, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కొమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలులకు న్యాయము తీర్చుతూ వచ్చాడు. సమూయేలు చెప్పగానే మనుషులందరూ మిస్పాకు వచ్చారు. అందరూ కూడా ఏం చేశారట? నీళ్లు చేది యెహోవా సన్నిధిని క్రొమ్మరించారట. అంటే వారు ఎంతగా పశ్చాత్తాపడ్డారో, వారు ఎంతగా తగ్గించుకున్నారో, వారు దేవునికి ఎంతగా సమర్పించుకున్నారో ఆ సంగతి తెలియచేయటం కొరకు నీళ్లు తీసుకొచ్చి అక్కడ పారబోసారట. అయ్యా, ఈ నీళ్లు పోసినట్టుగా మమ్మల్ని మేము నీ ఎదుట పూర్తిగా మేము క్రొమ్మరించుకుంటున్నాం మా హృదయాలు అని దేవుని ఎదుట వారు పశ్చాత్తాపడి దేవుని ఎదుట మొరపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఎదుట మొరపెట్టి, అయ్యా మేము పాపాత్ములం, మమ్మల్ని క్షమించు అని దేవుని ఎదుట వారు మొరపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సమూయేలు ప్రార్థన చేశాడు, వీళ్ళు కూడా ప్రార్థన చేశారు. ఈ రెండు ఇంపార్టెంటే కదా. సమూయేలు ఒక్కడే ప్రార్థన చేస్తే సరిపోదు, వీళ్ళు కూడా యెహోవాకు మొరపెట్టారు. వారిద్దరూ యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు వారి ఇద్దరి యొక్క ప్రార్థన ఆలకించాడు. ఇప్పుడు 7వ వచనం చూద్దాం. చూడండి, 7వ వచనం.
ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారుడు ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. వీళ్ళంతా మిస్పాలో కూడుకున్నారు. మిస్పాలో కూడుకుని దేవుని సన్నిధిలో వారు ఆ నీళ్లు పారబోసి తమను తాము తగ్గించుకొని దేవునికి సమర్పించుకుంటూ ఉంటే ఇది ఫిలిష్తీయులకి ఎలా అర్థమైందంటే, అరే ఇశ్రాయేలీయులంతా ఒక చోట కూడుకుంటున్నారంటే వాడు యుద్ధానికి రెడీ అవుతున్నారు అని అర్థమైంది. అందుకని మళ్ళా ఫిలిష్తీయులు యుద్ధానికి ముందుకు వచ్చారు. ఎలా ఉంటుంది చెప్పండి మనకి? అప్పుడే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశాం కదా, అయ్యా నా హృదయంలో దేవతలన్నీ తీసి పారేశానయ్యా, ఇక నేను నీ ఎదుట ఒప్పుకున్నానయ్యా, పూర్తిగా నిండి నీ దగ్గర తగ్గించుకున్నాను అని ప్రార్థన చేశాం. మన పక్షంగా మన నాయకుడు సమూయేలు కూడా ప్రార్థన చేశాడు. ఎంత జరిగితే యుద్ధానికి ఫిలిష్తీయులు వచ్చారు. ఎలా ఉంటుంది చెప్పండి? అరే రే ఏంటిది, మనం ఇన్ని చేస్తే మళ్ళీ యుద్ధం వచ్చింది, ఏంటి ఉపయోగం మనం చేసింది అనిపిస్తుంది కదా. చాలాసార్లు అలాగే అనిపిస్తుంది మనకి. దేవుడు ఆయన కార్యాలు అద్భుతం. ఒకప్పుడు మనకు అనిపిస్తుంది, ఇదేంటి నేను ఎంత భక్తిగా ఉండి ఇంత తగ్గించుకొని ఇలా ఉంటే సరిగ్గా దేవుడు నాకు ప్రతికూలంగా జరిగించాడు అనుకుంటాము. లేదు లేదు, అలాంటప్పుడు దేవుని మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఊరకుండి నేను మీ దేవుడైన యెహోవానని మీరు ఎరుగుడి అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో అకస్మాత్తుగా వచ్చి పడింది కదా, ఇదేంటి దేవుడు ఎలా చేశాడు అని తొందరపడాల్సిన అవసరం లేదు. దేవుడు తప్పకుండా ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. దేవుని యొక్క అద్భుతాన్ని చూడాలంటే ముందు ఒక కష్టం రావాలి. ఓ కష్టం వస్తే అప్పుడు దాంట్లో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తే అప్పుడు నిజంగా మన ఆనందం రెట్టింపు అవుతుంది కదా. కాబట్టి దేవుడు ఒకప్పుడు ముందుగా కొంత కష్టం పంపించవచ్చు. ఇప్పుడు ఫిలిష్తీయులంతా వచ్చేసారట. వారు యుద్ధానికి రాగానే ఇంకా వీరింకా కంగారు పడిపోయి 7:30 చూడండి 8వ వచనంలో, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేశారు. వాళ్ళు అన్నారు, అయ్యా రానే వచ్చేసారు ఫిలిష్తీయులు, కాబట్టి నీవు మాత్రం ప్రార్థన మానవద్దు అంటున్నారు. అయ్యా ప్రార్థన చేసేసి ఫిలిష్తీయులు వచ్చారు, ఇంకెందుకులే ప్రార్థన ఆపే అనలా కదా. ఒకటి మన మనసు అలా అనిపిస్తుంది, ప్రార్థన చేస్తేనే వచ్చారు కదా ఫిలిష్తీయులు, ప్రార్థన ఆపేద్దాం వేరే ప్రయత్నాలు చేద్దాం అనిపిస్తాయి. కానీ వీళ్ళు అనలేదు. ఎందుకంటే వారు నిజంగా దేవుని తట్టు వారి హృదయాలు తిరిగినాయి అప్పుడు. అందుకన్నారు, అయ్యా నీ ప్రార్థన మానకుండా చెయ్యి అని సమూయేలుని కోరారు. సమూయేలు ప్రార్థన చేశాడట. 9వ వచనం చూద్దాం చూడండి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. యెహోవా అతని ప్రార్థన అంగీకరించాడు. సమూయేలు ప్రార్థన చేస్తే యెహోవా ప్రార్థన అంగీకరించాడు. సమూయేలు ప్రార్థన చాలా విశేషమైనది. అందుకే దేవుని వాక్యంలో సమూయేలు గురించి తర్వాత మాట్లాడుతూ ఏమన్నాడో కొన్ని మాటలు చూద్దాం చూడండి. 99వ కీర్తన 6వ వచనం చూద్దాం. 99వ కీర్తన 6వ వచనం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. ఇక్కడ ప్రత్యేకంగా 3 మనుషులను ఎత్తి చెప్తున్నాడు. ఎవరెవరు? మోషే, అహరోను, సమూయేలు. ఇప్పుడు సమూయేలుని పరిశుద్ధాత్ముడు ఏ లెవెల్లో పెట్టాడు? మోషే అహరోను లెవెల్లో పెట్టాడు. మోషే అహరోనులో ప్రార్థన చేస్తే యెహోవా ఉత్తరం ఇచ్చాడు. అదే రీతిగా సమూయేలు ప్రార్థన చేసినా కూడా యెహోవా ఉత్తరం ఇచ్చాడు కదా. సమూయేలుని
ఎంత స్థాయికి దేవుడు హెచ్చించాడో ఈ మాటలో అర్థమవుతుంది. మరొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు, నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము. ఇక్కడ ఇశ్రాయేలీయులు పాపం చేశారట. పాపం చేస్తే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఇశ్రాయేలీయులందరి తరపున మోషే సమూయేలు వచ్చి నిలబడ్డా కూడా నాకు వీళ్ళ మీద మనస్సు ఉండదు అంటున్నాడు. అంటే మోషేను సమూయేలుని దేవుడు ఎలా చూస్తున్నాడు అనమాట. మోషే సమూయేలు కనుక నిలబడితే దేవుడు ఎవరినైనా అంగీకరిస్తాడు అన్నట్లుగా కనిపిస్తుంది ఇక్కడ. అంటే మోషే సమూయేలు ఎంతటి వారంటే మనుషుల తరపున కనుక వాళ్ళిద్దరు నిలబడ్డారంటే దేవుడు వారి ముఖాలు చూశాడంటే ఇంకా మనుషులందరినీ వదిలేస్తాడు అన్నట్లుగా ఉంది ఇక్కడ మాటలు. ఇప్పుడు అంటున్నాడు, మీరు ఎంత ఘోరంగా పాపం చేశారంటే సాక్షాత్తుగా మోషే సమూయేలు ఇద్దరు వచ్చి నిలబడినా నేను మాత్రం మిమ్మల్ని నేను ఏమాత్రం అంగీకరించను అంటున్నాడు. సమూయేలు ఎంతటి స్థాయిలో ఉంచబడ్డాడో దీంట్లో మనకు అర్థమవుతుంది. మంచిది, సమూయేలు యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆ తర్వాత 10-11 వచనాల్లో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని వారి మధ్య జరిగించాడు. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేటుకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలు చేత ఓడిపోయి ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. ఇప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించాడు. ఉరుములు ఉరిమించాడు. ఇశ్రాయేలీలు బట్టి ఫిలిష్తీయులు భయపడ్డారు. వారు తారుమారైపోయారు. ఇప్పుడు ఆశ్చర్యంగా ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల పైన జయం పొందినట్లుగా మనకు కనిపిస్తాం. 4వ అధ్యాయంలో ఓడిపోయిన ఇశ్రాయేలీలు ఇప్పుడు 7వ అధ్యాయంలో గెలిచారు ఫిలిష్తీయులపై. కాబట్టి 4వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి తేడా గమనించాలా. మన జీవితంలో కూడా జయించాలి అంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 13వ వచనం 12వ వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టాను. ఇప్పుడు అక్కడ ఒక రాయి తీసుకున్నాడట. ఆ రాయి తీసుకుని దానికి ఒక పేరు పెట్టాడట. ఏం పేరు పెట్టాడు? ఎబెనెజరు. దాని దగ్గర 1 అని అంకేసి కింద ఏం రాశాడు? సహాయపు రాయి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఇంతవరకు మాకు సహాయము చేశాను అని ఒక రాయిని అక్కడ ప్రతిష్ఠించాడు. అంటే దేవుడు ఇచ్చిన జయానికి ఓ సూచనగా అది అక్కడే ఇవ్వబడింది కదా. ఇలాంటి సూచనలు దేవుడు ఇచ్చాడు చాలాసార్లు. నోహు కాలంలో దేవుడు ఒక సూచన ఇచ్చాడు కదా. ఏంటని చెప్పండి? ఓ రెయిన్బో కదా, ఇంద్రధనస్సు ఇచ్చాడు. అలాగే ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు దేవుడు వారిని విడుదల చేసిన దానికి గుర్తుగా వాళ్ళకు పండగ ఇచ్చాడు. ఏం పండగ అది? పస్కా పండుగ కదా. కాబట్టి కొన్ని విక్టరీ మెమోరియల్స్ ఆయన ఇచ్చాడు. ఇదిగో దీంట్లో కూడా సమూయేలుకి ఒక విక్టరీ మార్కర్ దేవుడు ఇచ్చాడు. ఎబెనెజరు అనే రాయి. ఆ రాయిని చూస్తే దేవుడు మాకు ఎంత సహాయం చేశాడు, దేవుడు మమ్మల్ని ఎంత బలపరిచాడు అనేది మనుషులకు గుర్తు వస్తుంది కదా. మన జీవితంలో కూడా అలాంటి రాళ్ళు ఉండాలి కదా, ఎబెనెజర్స్ ఉండాలి. దేవుడు మన కుటుంబంలో ఎలాంటి సహాయం చేశాడు, దేవుడు మన వ్యక్తిగత జీవితంలో ఎంతవరకు ఎలాంటి సహాయం చేశాడు, దేవుడు మన వర్క్ ప్లేస్లో ఎంతవరకు ఎలాంటి సహాయం చేశాడు, అలాంటి ఎబెనెజరులు గుర్తులు మనకు తప్పకుండా ఉండాలి.
హడ్సన్ టేలర్ అనే ఒక దైవజనుడు, ఆయన ఇంట్లో 2 పలకలు ఉంటాయట. ఓ పలక మీదేమో ఎబెనేజర్ అని రాసి ఉంటుందట, ఇంకో పలక మీదేమో యెహోవా ఈరే అని రాసి ఉంటుందట. ఒకదాని మీద ఎబెనేజర్, ఇంకో దాని మీద యెహోవా ఈరే. ఎబెనేజర్ అంటే అర్థం ఏంటి? ఎంతవరకు సహాయము చేశాను కదా, దస్ ఫార్ హెల్ప్ కదా, ఎంతవరకు నాకు సహాయం చేశాడు. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? ఆయన చూచుకొనును. అంటే ఈ పలక చూస్తే ఏం గుర్తు వస్తుందంటే ఎంతవరకు దేవుడు నాకు సహాయం చేశాడు అని గుర్తు వస్తుంది. ఆ పలక చూస్తే ఇక ముందు కూడా ఆయన చూచుకుంటాడు అని గుర్తు వస్తుంది. అంటే ఒకడేమో తన పాస్ట్ కదా, తన వెనుకటి పరిస్థితి చెప్తుంది, మరొకటేమో భవిష్యత్తుని చెప్తాం. కాబట్టి దేవుడు నాకు పాస్ట్లో ఇంత సహాయం చేశాడు, అలాగే ఫ్యూచర్లో దేవుడు నాకు కావాల్సిన అన్నీ చూసుకుంటాడు అనే దానికి గుర్తుగా ఇదిగో ఆ 2 పలకలు ఉంటాయట. మన జీవితాలకు కూడా 2 పలకలు చాలా ముఖ్యం. దేవుడు మనకు చేసిన సహాయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, అదే సమయంలో ఇక భవిష్యత్తులో రాబోయే వాటన్నిటినీ ఎవరు చూసుకుంటారు? ఆయన చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు అనే నిరీక్షణ మనకు ఉండాలి. క్రైస్తవ జీవితంలో అలాంటి అనుభవం కలిగిన వారంగా తప్పకుండా ఉండాలి. అయితే రాయి నిలువబెట్టినప్పుడు సమూయేలుకి 4వ అధ్యాయం గుర్తు రాలేదా? ఎంతవరకు సహాయం చేశాడు కదా, హిదర్ టు హ్యాత్ ద లార్డ్ హెల్ప్డ్ మీ అంటారు ఇంగ్లీష్లో. ఎంతవరకు దేవుడు నాకు సహాయం చేశాడు అని ఆ రాయిని ప్రతిష్ఠించినప్పుడు మరి 4వ అధ్యాయం గుర్తు రాలేదా? మరి 4వ అధ్యాయంలో దేవుడు సహాయం ఉందా వాళ్ళకి? ఉందా? ఉంటే అంత భయంకరంగా ఎందుకు ఓడిపోతారు? అంటే ఎందుకని మరి ఇంతవరకు దేవుడు సహాయం చేశాడు అంటున్నాడు? లేదు దేవుడు కొన్నిసార్లు సహాయం చేయలేదు అనాలి కదా, అనలేదు సమూయేలు. అంటే క్రైస్తవ జీవితంలో దేవుడు పంపించే శిక్షలు మన మేలు కొరకే, దేవుని యొక్క కృపలు కూడా మన మేలు కొరకే. 4వ అధ్యాయంలో దేవుడు వారిని శిక్షించటం వల్ల వీళ్ళు ఏమయ్యారు? వీళ్ళు దారిలోకి వచ్చారు కదా. కాబట్టి దేవుడు పంపించే శిక్షలు కూడా ఆయన సహాయం కింద లెక్క కదా. హిజ్ మర్సీస్ అండ్ చాజరింగ్స్ 2 కూడా ఆయన మనకు చేసే సహాయాలే. కాబట్టి మన జీవితంలో ఆయన కృప అంటే అన్నీ చక్కగా మంచిగా ఉంటాయి అనుకోకూడదు. మన జీవితంలో ఉన్న కష్టాలు కూడా ఆయన కృపలో భాగమే. ఎందుకు కష్టాన్ని తీసుకొని వస్తాడు? మనల్ని సరి చేయటానికి, మనల్ని బాగు చేయటానికి, మనం దేవుని తట్టు తిరగటానికి. ఆ పని ఆయన చేయలేదనుకోండి, మనం దేవుని తట్టే తిరగాలి కదా. కాబట్టి మన జీవితంలో శిక్ష వచ్చినా విజయం వచ్చినా ఖచ్చితంగా ఆ దేవుని యొక్క సహాయం అన్న సంగతి మనం అన్నడు కూడా మర్చిపోకూడదు. ఇదిగో ఎబెనేజరు అని అక్కడ ఒక గుర్తుగా సమూయేలు ఉంచారట. గిద్యోను అయితే తన ఏఫోదుని ఏం చేశాడో చూద్దాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 26 అనుకుంటాను. చూద్దాం, 8వ అధ్యాయం 26వ అధ్యాయం. ఎనిమిదవ అధ్యాయం 26వ వచనం. 20 మిద్యాన్ రాజులు ఒంటి మీద ఉన్న చంద్రహారములు, కర్ణభూషములు, ధూమ్రవర్ణపు బట్టలు కాకను, ఒంటె మెడలో ఉన్న గొలుసులు కాకను, అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఏఫోదును చేయించుకొని తన పట్టణ ఒఫ్రాలో దాని ఉంచెను. కావున ఇశ్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికిని ఉరిగా ఉండెను. సమూయేలేమో దేవుడు చేసిన
మేలును బట్టి, దేవుడిచ్చిన విజయాన్ని బట్టి ఒక రాయిని నిలిపితే గిద్యోను ఏం చేశారంటే తన ఏఫోదును దేంతో చేయించాట? బంగారంతో చేయించాడు. సమూయేలేమో దేవుని మహింపరుస్తున్నాడు, గిద్యోనేమో తనను తాను మహింపరుచుకున్నాడు. దానివల్ల ఏమైంది? మనుషులు ఏం చేశారట? ఆ ఏఫోదుకు మొక్కటం ప్రారంభించారట. అంటే మనుషులు విగ్రహారాధన చేశారు. గిద్యోనుకి సమూయేలుకి ఎంతటి వ్యత్యాసం ఉందో దీంట్లో మనకు కనిపిస్తూ ఉంది. మంచిది. చివరిగా ఒక మాట చదివి మనం ముగిద్దాం. చూడండి, 13, 14 వచనాలు చదువుతున్నాం. ఈలాగున ఫిలిష్తీయులు అణపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయారు. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలుకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రాములను వాటి పొలములను ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలుకును అమోరీయులకును సమాధానము కలిగెను. ఇదిగో సమూయేలు బ్రతికినంతకాలం మళ్ళా ఎప్పుడు కూడా ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి ముందుకి రాలేదట. అంటే ఫిలిష్తీయుల మీద ఓ సంపూర్ణమైన విజయం సాధించాడు సమూయేలు. ఇంకా మళ్ళీ సమూయేలు ఉన్నంతకాలం మళ్ళీ వాళ్ళు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి రాలేదు. నిజానికి ఫిలిష్తీయులను సంహరించాలని దేవుడు ఎవరికి అప్పగించాడు? సంసోనుకి అప్పగించాడు కదా. సంసోను చాలా వరకు చేశాడు, కానీ పూర్తిగా చేయలేకపోయాడు. ఇప్పుడు సంసోను పూర్తిగా చేయలేకపోయాడు, దాన్ని ఎవరు ముగించారు? సమూయేలు ముగించాడు కదా. వీళ్ళిద్దరికి ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏంటి? సంసోనుకి సమూయేలుకి వారిద్దరు కూడా నాజీరు చేయబడిన వారు కదా. సంసోను మిగిల్చిన పని ఎవరికి అప్పగించాడు? దేవుడు సమూయేలుకి అప్పగించాడు. సమూయేలు ఆ పనిని ముగించాడు. ఫిలిష్తీయుల పైన జయం పొందటానికి దేవుడు సంసోనుకి ఏమిచ్చాడు? బలం ఇచ్చాడు కదా. బలంతో ఫిలిష్తీయులతో యుద్ధం చేశాడు. అలాగే ఫిలిష్తీయుల పైన విజయం పొందడానికి దేవుడు సమూయేలుకి ఏమిచ్చాడు? సమూయేలు ఏమన్నా బలం ఉపయోగించాడా? లేదు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అంటే విశ్వాసం ఇచ్చాడు. సంసోనికి బలం ఇచ్చాడు, సమూయేలుకి విశ్వాసం. దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇస్తాడు కదా. మనం చెప్పినా కూడా సమూయేలుకు బలం ఇవ్వమంటే ఇవ్వడు, సంసోనికి విశ్వాసం ఇవ్వమంటే ఇవ్వడు కదా. దేవుడు ఆయన చిత్తము చొప్పున ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. సంసోను మిగిల్చిన పని సమూయేలు జయకరంగా ముగించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత దినాల్లో దావీదు కూడా 2వ సమూయేలు 21వ అధ్యాయంలో ఫిలిష్తీయుల పైన గొప్ప జయం పొందినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటారు. సౌలు కాలంలో చాలాసార్లు ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. యోనాతాను కూడా ఫిలిష్తీయులతో చాలా వీరోచితంగా పోరాడాడు. అలాగే సౌలు కాలంలో సాక్షాత్తు గొలియాతుతో ఎవరు పోరాడారు? దావీదు పోరాడారు. ఇవన్నీ కూడా ఫిలిష్తీయులతో చేసిన యుద్ధాలే. చివరిలో దావీదు ఒక లాస్ట్ యుద్ధం చేశాడు కదా. దావీదు వృద్ధాప్యలో 2వ సమూయేలు 21వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. దాంట్లో ఫిలిష్తీయుల పైన సంపూర్ణ విజయం దావీదు పొందాడు. ఇప్పుడు మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. ఒక్కొక్క దినమునకు మొదటి రాజులు 4:21 ఎంతయ్యా? నది యూఫ్రటీసు మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యముల అన్నిటి మీదను ఫిలిష్తీయుల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుతూ సొలొమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయుచూ వచ్చాయి. సంసోను తీసుకొచ్చిన జయం, సమూయేలు తీసుకొచ్చిన జయం, దావీదు తీసుకొచ్చిన జయం, ఇవన్నీ కలిసి
ఇప్పుడు సొలొమోను ఫిలిస్టీయుల పైన అధికారం ప్రభుత్వం పొందాడట. ఫిలిస్టీయుల దేశమంతా ఎవరి చేతిలోకి వచ్చింది? ఇప్పుడు సొలొమోను చేతిలోకి వచ్చింది. అంటే ఫిలిస్టీయులను పరిపూర్ణంగా ఓడించి తమ వశం చేసుకున్నారు ఇశ్రాయేలీలు. సమూయేలు ఫిలిస్టీయుల పైన విజయానికి గుర్తుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. సంసోను కాలంలో కొంత విజయాన్ని ఇచ్చాడు, సమూయేలు కాలంలో విజయాన్ని ఇచ్చాడు, దావీదు కాలంలో విజయం ఇచ్చాడు. ఈ విజయాలన్నిటి యొక్క ఫలితం ఎవరి కాలంలో చూసాం? మనం సొలొమోను కాలంలో చూసాం. మన జీవితాల్లో కూడా దేవుడు అలాంటి జయాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి మనం ఏం చేయాలి? స్తోత్రం చెల్లించాలి. సమూయేలు ఉన్నన్నాళ్ళు మళ్ళీ వాళ్ళు రావటానికి ధైర్యమే చేయలేదట. అంటే సమూయేలును చూస్తేనే ఫిలిస్టీయులు ఏమైపోయారు? భయపడ్డారు. ఇశ్రాయేలు ఏం లేదు, అంతకుముందున్న ఇశ్రాయేలీలే. 4వ అధ్యాయంలో ఏ ఇశ్రాయేలు ఉన్నారు, 7వ అధ్యాయంలో కూడా అదే ఇశ్రాయేలు ఉన్నారు. మార్పు ఎక్కడుంది? అప్పుడేమో హోఫ్ని ఫీనిహాసులు ఉన్నారు, ఇక్కడేమో సమూయేలు ఉన్నాడు. కాబట్టి ఫిలిస్టీయులు మళ్ళా ధైర్యం చేయలేదంటే ఎవరిని చూసి భయపడ్డారనమాట? సమూయేలును చూసి భయపడే. ఎలా ఉంటాడు సమూయేలు? గొల్యాతులాగా ఆరుమూళ్ళు ఏమంటాడా? ఏమి లేదు. కానీ సమూయేలును చూస్తే ఇంకా ఫిలిస్టీయులు మళ్ళీ యుద్ధానికి రాలేదు. ఇప్పటి కాలపు విశ్వాసులమైన మనకు కూడా దేవుడు అలాంటి ఆధిక్యత ఇచ్చాడు. మనలను చూస్తేనే చాలా లోకంలో ఉన్న శత్రువులకి భయాన్ని ఆయన కలుగజేశాడు. మనం భయపడితే అప్పుడు శత్రువు మన మీద దాడి చేస్తాడు. కానీ మనం భయపడకుండా మన విశ్వాసంతో ఉంటే మాత్రం ఏ శత్రువు కూడా మన మీద దాడి చేయలేడు. మెరాకాలో ఒక 3 దినాలు శత్రువుల గురించి ధ్యానం చేశాము. సాతాను గురించి, లోకాన్ని గురించి, శరీరాన్ని గురించి. ఏ శత్రువు అయినా మన మీద జయం పొందాలంటే మనలో విశ్వాసం సన్నగిల్లితేనే కానీ ఏవి శత్రువైనా మన మీద దాడి చేయలేడు. సమూయేలును చూస్తే భయపడిపోయారు కదా. ఇప్పటి కాలపు సంఘాన్ని చూసినా కూడా భయపడతారు. ఆ 3 శత్రువులే కాదు, లోకంలో ఉన్న ఏ వ్యక్తులైనా కూడా భయపడతారు. పరమగీతాలు 6వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చూడండి, పరమగీతాలు 6వ అధ్యాయం 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? అక్కడ ఈమె అంటే ఎవరు? సంఘమే అని చెప్పుకుంటాం కదా మనం. సంఘాన్ని గురించి చెప్తున్నాడు. సంధ్యారాగము చూపట్టచ్చు అంటే ఉదయకాలం ఎంత ఆహ్లాదంగా ఉంటుందో అలా ఉంటుందట. చంద్రబింబం అంతా అందం ఉంటుందట. సూర్యుని అంత స్వచ్ఛత ఉంటుందట. ఇవన్నీ ఉంటే ఇంకా ఎలా కనిపిస్తుందట? వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అంటే సైన్యాలంతా వ్యూహపరచటం. అంటే సైన్యం అంతటిని యుద్ధానికి పంక్తులు తీర్చి నిలబడి భీకరంగా కనిపించే ఆ యుద్ధ ప్రాంగణం ఎలా ఉంటుందో ఓ సంఘం అలా ఉంటుందట. అలా ఉంటే ఎవరైనా భయపడతారు కదండి. వ్యూహిత సైన్య సమభీకర రూపిణిగా మనమున్నామంటే ఎవరైనా భయపడతారు. మన అందాన్ని గురించి చెప్పాడు, మన బలాన్ని గురించి కూడా చెప్పాడు. చంద్రుడంతా అందమట, సూర్యునంతా స్వచ్ఛతట. అలాగే యుద్ధ పంక్తులు తీర్చిన సైన్యం లాంటి బలం. ఇవి చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. సమూయేలు జీవితంలో అలాంటి జయాన్ని మనం చూసాం. మన జీవితాల్లో కూడా ఆయన జయం అనుగ్రహించే దేవుడని రోమా 8:37లో మనం ఆ మాట చూస్తాం. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుని మన కూడిక ముగించుకుందాం. మా ప్రేమ గల తండ్రి, ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. విన్న మాటలు మా ఒక్కొక్కరిలో ఫలించడానికి మీరే సహాయం చేయమని
చేరి వచ్చిన ఒక్కొక్కరిని మీరే దీవించి మీరే పంపమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.